హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పదిరిల్లు. తొలి ముద్దు లాస్ట్ వీడియో చూశారు కదా. ఆ వీడియో చూసాకే ఇందులోకి వస్తే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 41. యష్ ఆ పేపర్ చూడగానే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కనిపించే విధంగా శృతి ఆలియాస్ ధృవ మేకప్తో అందంగా కనిపిస్తుంటుంది. అది చూసి యష్ ఒక్కసారిగా షాక్ అవుతూ, అవును తను శృతినే, శృతి ఫోటోని, అంటే నా శృతి బతికే ఉంది అంటూ ఆనందంతో కన్నీళ్ళు పెడుతుండగా దీక్ష కేకులతో పద్దు ప్రతాప్ గారు కూడా ఆశ్చర్యపోతూ అక్కడికి వస్తారు. శృతి బతికి ఉండటం ఏమిటమ్మా అని అడుగుతారు ప్రతాప్ గారు. అవును మావయ్య గారు, శృతి బతికే ఉంది, ఒకసారి ఈ పేపర్ చూడండి అంటూ యష్ చేతిలో ఉన్న పేపర్ తీసి ప్రతాప్ గారికి ఇస్తుంది. ప్రతాప్ గారు పద్దు కూడా ధృవ పేరుతో ఉన్న శృతి ఫోటో చూసి ఆశ్చర్యపోతుంటారు. మరి తన పేరు శృతి అయితే ధృవాని ఇచ్చారేంటి అని అడుగుతుంది పద్దు. అదే నాకు అర్థం కావడం లేదు పద్దు అని అంటాడు ప్రతాప్ గారు. ధృవ అని ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ తను మాత్రం శృతినే మావయ్య గారు అని అంటుంది దీక్ష. అవును, తను నా శృతినే, కానీ తను సినిమాల్లో హీరోయిన్గా చేయడం ఏంటో తెలియడం లేదు అని అంటాడు యష్ ఆశ్చర్యపోతూ. నిజమే, ఆ అమ్మాయి సినిమాలోకి వెళ్ళడం ఏంటి, తన పేరు ధృవ ఏంటి అని ఆశ్చర్యపోతుంటారు ప్రతాప్ గారు. యష్ ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఏది ఏమైనా నా శృతి బతికే ఉందని తెలిసింది. నా మనసులో ప్రేమ గూడు కట్టిన అమ్మాయి బతికే ఉందని చెప్తుంటే మీరు వింటున్నారా అని అంటాడు. యష్ అన్నదానికి ప్రతాప్ గారికి పద్దుకి ఆ క్షణం ఏమీ అర్థం కావడం లేదు. దీక్ష కూడా ఆ క్షణం మెడలో వేలాడుతున్న మంగళసూత్రాలు చూసుకుంటూ స్తంభించిపోతుంటుంది. యష్ ఆనందంతో వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ, నేను అర్జెంటుగా వెళ్ళి నా శృతిని చూడాలి అంటూ వెళ్ళబోతుంటే, శృతిని చూడటానికి నేను కూడా వస్తాను యష్ అని అంటుంది దీక్ష పేపర్ని తీసుకుంటూ. యష్ ఆగి తనని చూస్తాడు. నా స్నేహితురాల్ని నాకు కూడా చూడాలని ఉంటుంది కదా యష్, ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్ళు అని అడుగుతుంది రిక్వెస్ట్గా చూస్తూ. సరే పద అంటూ ఫాస్ట్గా వెళ్తుంటాడు. దీక్ష ఆ పేపర్ని ఫోన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని బయటికి వెళ్ళబోతుండగా, త్వరగా రా దీక్ష అంటూ యష్ బైక్ హారన్ కొడుతుంటాడు. వస్తున్నాను అంటూ దీక్ష ఫాస్ట్గా వెళ్తుంటుంది. కొన్ని క్షణాలు యష్ దీక్షని బండి మీద ఎక్కించుకొని వెళ్తాడు. ఏం జరుగుతుందండి అసలు, నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంటుంది పద్దు. ప్రతాప్ గారు సోఫాలో కొలబడి, శృతి బతికి ఉన్నందుకు సంతోషపడాలో లేదా నా బంగారు తల్లి దీక్ష జీవితాన్ని నా చేతులారా నాశనం చేసినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. శృతి ఉండే బంగ్లాలోకి యష్ దీక్ష వెళ్ళేసరికి అప్పటికే శృతి కాలేజ్ క్లాస్మేట్స్ కొంతమంది అక్కడ ఉంటారు. శృతి కన్నీళ్ళు పెట్టుకుంటూ సోఫాలో కూర్చొని ఉంటుంది. శృతిని చూడగానే యష్ ప్రాణం లేచి వచ్చినట్టుగా అవుతూ శృతి అంటూ దగ్గరికి వెళ్తుంటాడు. దీక్ష కూడా స్నేహితురాల్ని చూడగానే సంతోషం కలుగుతూ యష్తో వెళ్తుంటుంది. వాళ్ళ అడుగులు శృతి వైపుకి పడుతుండగానే, మీరు ఎన్నైనా చెప్పండి, నాకు ఒక్కడి కూడా గుర్తు రావడం లేదు అని గట్టిగా అరుస్తుంది శృతి కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆ మాటలు వినగానే ఈ ఇద్దరి అడుగులు అక్కడితో ఆగిపోయి శృతి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. శృతి పక్కన కూర్చున్న ఓ 50 సంవత్సరాల వ్యక్తి మాట్లాడుతూ, దయచేసి అర్థం చేసుకోండి, తనకి ట్రీట్మెంట్ చేసిన ఓ డాక్టర్గా చెప్తున్నాను. ఓ యాక్సిడెంట్లో ధృవ గతం కోల్పోయింది. యాక్సిడెంట్ కన్నా ముందు తన జీవితంలో ఏం జరిగిందనేది తనకు అసలు ఏమీ గుర్తులేదు అని అంటాడు. ఆ మాటలకు యశ్వంత్ దీక్ష షాక్ అవుతూ, యాక్సిడెంట్లో గతం కోల్పోయిందా అని అనుకొని మొహాలు చూసుకుంటారు. శృతికి లవ్ లెటర్ రాసి ఇబ్బంది పెట్టే రాహుల్ శృతి దగ్గరికి వచ్చి, నువ్వు నేను ప్రేమించుకున్నావు శృతి, నా పేరు రాహుల్, నువ్వు నన్ను గాఢంగా ప్రేమించావు అని అంటాడు. శృతి ప్రేమించింది నిన్ను కాదు నన్ను అంటూ మరొకడు కూడా వస్తాడు. కాలేజీలో శృతి అందానికి పడి చచ్చేవాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, అలాంటి వాళ్ళు వీళ్ళు. శృతి ప్రేమించింది మీ ఇద్దరిని కాదు నన్ను అంటూ ఇంకొకడు కూడా వస్తాడు. ఇదంతా చూసి యష్ దీక్ష ఇంకా ఆశ్చర్యపోతుంటారు. వాళ్ళందరినీ చూసి శృతి ఇంకా ఏడుస్తూ, నాకు ఏది గుర్తు లేదని చెప్తున్నాను కదా, నేను ఎవరిని గుర్తుపెట్టుకోలేకపోతున్నాను, నేను ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాను, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, అసలు నేను ఎవరిని ప్రేమించలేదు, దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది కోపంగా చూస్తూ. శృతి పరిస్థితికి యష్ కన్నీళ్లు పెట్టుకుంటూ శృతి దగ్గరికి వెళ్ళి అడ్డంగా ఉన్న ఆ గొట్టంగాల్ని రాహుల్ని కోపంగా పక్కకు తోసి శృతి దగ్గర మోకాల మీద కూలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ తన వైపు ప్రేమగా చూస్తుంటాడు. కానీ శృతి యష్ని కొత్తగా చూస్తుంటుంది. యష్ని చూడగానే రాహుల్తో సహా మిగతా గొట్టంగాలు కాస్త తగ్గి, అబ్బా వీడు కూడా వచ్చాడా అని విసుక్కుంటారు. యష్ కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమగా శృతి మొహాన్ని చేతిలోకి తీసుకోబోతుంటాడు.
శృతి వెనక్కి తగ్గి మళ్ళీ నువ్వెవరు అని అడుగుతుంది. ఆ మాటలు యష్ గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్టుగా ఉంటాయి. కాస్త దూరంలో ఉన్న దీక్ష పరిస్థితి కూడా అదే. తనని గుర్తుపట్టలేని శృతిని చూసి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ, నేను శృతి, నీ యష్ని అంటాడు. శృతి ఆశ్చర్యంగా అర్థం కానట్టుగా చూస్తుంటుంది. అంటే నువ్వు కూడా ధృవాన్ని ప్రేమించిన లవరివేనా అని అడుగుతాడు పక్కన కూర్చున్న డాక్టర్. యష్ అతన్ని కాస్త కోపంగా చూస్తూ, ధృవ ఎవరో నాకు తెలీదు. తను శృతి. నన్ను మనసారా ప్రేమించిన నా శృతి అని కాస్త దూరంలో ఉన్న దీక్ష దగ్గరికి వచ్చి, శృతి నన్ను కూడా గుర్తుపట్టడం లేదు దీక్ష. నన్ను గుర్తుపట్టమని నువ్వైనా శృతికి చెప్పు అంటూ యష్ దీక్ష చేపట్టుకొని శృతి దగ్గరికి తీసుకొస్తాడు. యష్ పరిస్థితికి దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ, నువ్వు కొంచెం బాధని కంట్రోల్ చేసుకో యష్ అని శృతి వైపు చూసి, నేను నీ ఫ్రెండ్ని దీక్ష అని. నువ్వు నేను ఒకటే రూమ్మేట్. వీళ్ళందరి మాటలు నమ్మకు. యష్ నువ్వు ప్రాణంగా ప్రేమించుకున్నారు. యష్ని కాస్త గుర్తుపట్టడానికి ప్రయత్నించు శృతి అని రిక్వెస్ట్ చేస్తుంటుంది దీక్ష. శృతి చేతులు జోడించి ఏడుస్తూ, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. నాకు ఏమీ గుర్తుకు రావడం లేదు. తలా ఒకరు వచ్చి నన్ను ప్రేమించావంటే నేను ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. అందరూ ఇలాంటి వాళ్ళే వస్తున్నారు కానీ అసలు నా వాళ్ళెవరు, నా తల్లిదండ్రులు ఎవరనేది రావడం లేదు అంటుంది ఏడుస్తూ. నీకు యష్ కుటుంబం తప్ప ఎవరూ లేరు శృతి. నువ్వు అనాథవి. అనాథ శరణాలయంలో పెరిగావు అంటుంది దీక్ష. అది విని శృతి ఇంకా ఏడుస్తూ, నిజంగానే నాకు ఎవరూ లేరా? ఎవరూ లేని అనాథనా? ఎవరి మాటలు నమ్మాలో నమ్మకూడదో నాకు ఏమీ తెలియడం లేదు అంటుంది. నేను చెప్పేది నమ్ము శృతి. నువ్వు యష్ ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరు విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. ఒక్కసారి యష్ని చూడు. నీ కోసం ఎంతలా కుమిలిపోతున్నాడో చూడు అంటూ దీక్ష రిక్వెస్ట్గా చెప్తుంది. శృతి యష్ వైపు చూసేసరికి యష్ చెప్పుకోలేనంతగా కుమిలిపోతుంటాడు. రాహుల్ కాస్త ముందుకొచ్చి, వాళ్ళు చెప్పేది అబద్ధం శృతి. నువ్వు ప్రేమించింది అతన్ని కాదు నన్ను అంటాడు. ఏయ్ పోరా అంటూ మిగతా గొట్టంగాలు కూడా ముందుకు వచ్చి రాహుల్ని తోసి, నువ్వు ప్రేమించింది నన్ను శృతి అంటూ పోటీ పడుతుంటారు. శృతి అందరి మాటలు వింటూ కన్నీళ్ళు పెడుతుంటుంది. వీళ్ళంతా అబద్ధం చెప్తున్న శృతి. వీళ్ళ మాటలు నమ్మకు అంటుంది దీక్ష. శృతి తనని గుర్తుపట్టలేకపోవడం చూసి యష్ దుఃఖం క్షణం క్షణం పెరిగిపోతుంటుంది. అప్పుడే విక్రమ్ న్యూస్ పేపర్తో అక్కడికి వచ్చి, శృతి అంటూ దగ్గరికి వచ్చి, యష్ దీక్ష మీరు ఇక్కడే ఉన్నారా? పేపర్ చూడగానే నేను యష్కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అంటాడు. దీక్ష కన్నీళ్లతో విక్రమ్ వైపు చూస్తూ, వీళ్ళందరూ కలిసి శృతిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు విక్రమ్. కనీసం నువ్వేనా శృతికి అర్థమయ్యేటట్టుగా చెప్పు అని వేడుకుంటుంది. ఎందుకు కన్ఫ్యూజ్ చేయటం? ఏమని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని అడుగుతాడు విక్రమ్. శృతి ప్రేమించింది నన్ను అంటే నన్ను అని పోటీ పడుతూ వస్తున్నారు. దాంతో గతం కోల్పోయిన శృతి ఎవరిని నమ్మలేకపోతుంది. యష్ ప్రేమని అర్థం చేసుకోలేకపోతుంది అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. విక్రమ్ ఆశ్చర్యపోతూ, ఏంటి శృతి గతం కోల్పోయిందా? యష్ని గుర్తుపట్టడం లేదా అని అడుగుతాడు. అప్పుడే డాక్టర్ లేచి నిలబడుతూ, అవును ధృవ గతం కోల్పోయింది. ఐఆమ్ డాక్టర్ చక్రాధర్. 2 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి అమెరికాలో ఓ బస్సు యాక్సిడెంట్ లోయలో కొన ప్రాణాలతో కనపడి నాకు కనిపించింది. నేను ట్రీట్మెంట్ చేశాక తెలిసిన విషయం ఏంటంటే తను పూర్తిగా తన గతాన్ని కోల్పోయిందని. ఇప్పటి వరకు కూడా తన వాళ్ళు ఎవరు అనేది గుర్తుకు రావడం లేదు. తను తెలుగు అమ్మాయి అని తెలిసి నేను తనని చేరదీశాను. తను గాయాల నుంచి కోలుకున్న తర్వాత తన గతాన్ని మర్చిపోయినందుకు కుమిలిపోయింది. నీ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుందని తనని ఎంటర్టైన్మెంట్ రంగం వైపు వెళ్ళమన్నాను. ధృవగా ఆ ఫీల్డ్లోకి వచ్చింది. తర్వాత తన పాస్పోర్ట్ బట్టి తనది హైదరాబాద్ అని తెలుసుకొని ఇక్కడ ఇలా ఎంటర్ అయింది. తన వాళ్ళు ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్న తనకి ఇంతమంది వచ్చి తనని పూర్తి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక అలాంటప్పుడు తను ఎవరినని నమ్ముతుంది అని అంటాడు డాక్టర్. అదంతా విని యష్ దీక్షతో పాటు విక్రమ్ కూడా ఆశ్చర్యపోతూ, శృతి మాకు బాగా తెలుసండి. శృతి యష్ని ప్రాణంగా ప్రేమించుకున్నారు అని అంటాడు విక్రమ్. రాహుల్ ముందుకొస్తూ, మీరందరూ నటించకండి. శృతి నన్నే ప్రేమించింది అంటాడు. దాంతో విక్రమ్ కోపం తెచ్చుకుంటూ, ఏమిట్రా వాగుతున్నావు? శృతి నిన్ను ప్రేమించడం ఏమిట్రా? శృతి యష్ బెస్ట్ లవర్స్ అని కాలేజీ మొత్తానికి తెలుసు అంటూ రాహుల్ని ఒకటి పీకుతాడు. విక్రమ్ రాహుల్ని కొట్టేసరికి మిగతా గొట్టంగాలు భయంతో వెనక్కి తగ్గుతారు. అవును వాళ్ళిద్దరు బెస్ట్ లవర్స్ అంటూ అమృత కూడా అక్కడికి వస్తుంది. అమృతని చూడగానే దీక్ష కూడా కాస్త సంతోషపడుతూ, నువ్వు కూడా వచ్చావు అమృత అని. చూడు శృతి, అమృత నువ్వు నేను విక్రమ్ యష్ మనమందరం ఒకటే క్లాస్మేట్స్ అని అంటుంది. అవును శృతి, నువ్వు యష్ని ప్రేమించింది నిజం. వీరందరి మాటలు నమ్మకు అంటూ అమృత కూడా చెప్తుంది. కానీ శృతి ఇంకా అందరినీ అర్థం కానట్టుగానే చూస్తుంటుంది. ఒరే యష్,
వీళ్ళ నోళ్ళు కట్టుపడేయాలంటే నువ్వు శృతి దిగిన ఫోటోలు ఉంటాయి కదా, చూపించరా అని అంటాడు విక్రమ్. యష్ పాకెట్ చెక్ చేసుకొని హడావుడిగా రావడంతో ఫోన్ మర్చిపోయాను అని అంటాడు. నా ఫోన్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి, నేను చూపిస్తాను అంటూ దీక్ష తన ఫోటో తీసి శృతి యష్ దిగిన ఫొటోస్ ఓపెన్ చేసి ఆ ఫొటోస్ చూడు శృతి అని అంటుంది. శృతి కూడా ఆ ఫొటోస్ని ఆతృతగా చూస్తుంటుంది. వాళ్ళిద్దరూ ప్రేమికులు అని చెప్పడానికి ఆ ఫొటోస్ సరిపోతుంటాయి. వాళ్ళిద్దరు దిగినవే కాకుండా యష్, శృతి, దీక్ష ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు కూడా ఉంటాయి. దీక్ష కూడా తన స్నేహితురాలని ఫొటోస్ని బట్టి అర్థమవుతుంటుంది. శృతి కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఫొటోస్ని, యష్ని, దీక్షని మార్చి మార్చి చూస్తుంటుంది. నమ్ముతుందనే ఆశతో యష్ కూడా చూస్తుంటాడు. యష్ కన్నీళ్ళు తుడుచుకొని తన పక్కగా కాస్త దూరంలో కూర్చుంటాడు. అలా కూర్చోవటం చూసి శృతి బెదిరిపోతుంటుంది. మనం చాలా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం శృతి. నువ్వు నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం. భవిష్యత్తు గురించి ఎన్నో అందమైన కలలు కన్నాం. ఇప్పుడు ప్రాణంగా ప్రేమించిన నన్ను చూసి బెదిరిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను శృతి అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ. అవును శృతి, యశ్య నిన్ను అమెరికా పంపించాడు అని అంటాడు విక్రమ్. ఆ మాటలకి శృతి కాస్త ఆశ్చర్యపోతుంటుంది. విక్రమ్ చెప్పేది నిజం శృతి. అమెరికా పోవడానికి నీకు సహాయం చేసింది యశే అని అంటుంది దీక్ష. శృతి కన్నీళ్ళు పెట్టుకుంటున్న యష్ని చూస్తూ, డాక్టర్ గారు సెక్యూరిటీని రమ్మని మిగతా అందరినీ బయటికి పంపించండి అని అంటుంది. అలాగేనమ్మా అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్తాడు. కొద్దిసేపటికి యష్, దీక్ష, విక్రమ్, అమృత తప్ప ఎవ్వరూ ఉండరు. శృతి దీక్ష మెడలో మంగళసూత్రాలు చూసి, మీరిద్దరూ కలిసి వచ్చారేంటి అంటే మీరిద్దరూ అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఆగిపోతుంది. శృతి ప్రశ్న అర్థమై యష్, దీక్ష కంగారు పడుతుంటారు. ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.